ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. అబ్బా రే చాలా రోజులకి చాలా మంచి పని చేశారు నేనా. లేకపోతే నా యాడ తిరిగేది నా జనాల కాడికి కాపాడుకుంటా. అందుకే నా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిపోతే ఇంకా ఆఫీస్ ఒకటి పెట్టిపోతే ఇంకా ఆఫీసు ఏమైనా ఇబ్బంది జరిగిన జనాలకు కానీ నాకు కానీ ఫోన్ కొట్టారంటే క్షణాలు ఆడ వాళ్తానమాట. యాడ కనుక్కుంది నేను ఫోన్లో ఊరే నాయన కాపాడదానికి పిలవంటారా అన్నమాట అంటుంటే కూరగాయలు తేడా అది చెప్తున్నారు. ఇలా తలకాయ దెంగ ఓలిలా భలే ఓలే. ఒరే ఫోన్ వస్తుందా? హలో హలో మనం 2 ఫోన్లు వచ్చి హలో ఏం కావాలమ్మా? ఓ ఇది గ్యాస్ బండి కదమ్మా సామా, గ్యాస్ బండి కాదు ఇది. నేను ఫ్లాష్ మ్యాన్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. ఎంతగా అన్నమాట పెట్టుమని ఫోనా ఈ పక్క నువ్వెవరయ్యా? మందులో కలిసి ఓ నువ్వు పెట్టవా ఫోనా? అంతేగా భలే ఓళ్ళు తగులుతున్నా నాకు రోజుకి. ఒరే నాయన మా ఓనర్ పంపించలేదా తమిళనాడుకి? నేను తొందరగా పోయి ఓటు వేయాలా? ఓటు ఎలక్షన్లు వచ్చేస్తుండయా. ఎట్టయినా మా నాయకుడిని గెలిపించుకోవాలి. నేను మా ఓనర్ తెలియకుండా ఎట్ట పోవాలి అర్థం కాలేదా? ఒరే ఫ్లాష్ మ్యాన్ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే చేస్తాం ఒకసారి. సరే ఉండి ఫోన్ చేస్తాం. హలో హలో ఫ్లాష్ మ్యాన్ టోల్ ఫ్రీ నెంబరేనా? ఎస్ ఐఎమ్ ఫ్లాష్ మ్యాన్. సహాయం కొరకు 100088989 కాల్ చేశారు కదా, ఏం కావాలి చెప్పండి. హలో ఫ్లాష్ మ్యానేనా మాట్లాడేది? నాన్న కొంచెం నన్ను తమిళనాడు దాకా డ్రాప్ చేయాలి. కొంచెం నేను అటు పోయేట్టు వచ్చేయాలి అయినా, ఓటేసి వచ్చేయాలా. ఒకరోజు హెల్ప్ చేయను అయినా. ఏంద్రిది ఆంటీ గొంతు లాగుందా? రేస్ నమ్మ సరిగ్గా తగ్గుతారా నాకు. ఆంటీ వచ్చేస్తున్నా ఉండండి. మిమ్మల్ని తమిళనాడుకి 1 గంటలో పోయి తీసుకొచ్చేస్తాయి. నీకేమైనా ఇబ్బందా? ఏమన్నారు మీరు? ఆడే ఉన్నాడు చెప్తా. క్షణాలు వాలిపోతున్నారు మీ ముందర. ఆంటీ డిమ్మి ఆంటీ బాగానే ఉందా? ఏమంటీ ఏమన్నా ఎక్కువ గబానా పోదాం తమిళనాడుకి. మళ్ళీ నీకు ఓటేసాక లేట్ అయిపోతా మళ్ళా. ఏమైతే గొమ్మ కూడా ఎక్కువ గబానా పోదాం. ఊరబే నువ్వేంద్ర నువ్వా దొంగనెట్టున్నావు కదా మాస్కులు రే ఇచ్చా. నువ్వు అసలు ఎట్లుంటావు సంగతి తెలుసుంటే అసలు పిలిచేవాడినే కాదా. ఇప్పుడేమో నన్ను దెంగమంటే చెప్పు. ఇప్పుడు వెళ్ళిపోతాను అన్నమాట. నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వేం మాకు ఇంకా చాలా బొచ్చేవాళ్ళు మందు రా కబని ఎక్కువ ఏమో పాటలు పడుతున్నావు. అది రామ్మనువా ఎక్కమ్మా సాలుగానే పోదమా. నీకు దెబ్బ తగకుండా తమిళనాడు వదిలే బాధ్యత నాది. కదలబాక ఏం కదలబాక. ఏమంటే ఏమన్నా దెబ్బ ఏమో తగిలింది ఏంది? అమ్మాడ సిటీకి కూడా సిటీకి కూడా దించిపోతే ఇంకా నేను తమిళనాడులో అట్ట మన డ్రైవింగ్ అంటే. ఊరే ఈయన ఊరినా ఈయననా నాయకుడా? ఈయనకి నువ్వు ఓడైపోయేదా? అబ్బా రోయ్ వాళ్ళ ఉన్నాడా నైస్గా కొరవడున్నట్టున్నాడు మనిషి. నేను ఇప్పుడు దాకా చూడలేదు అతను. ఒరే నాయన ఆయన చిన్నవాడు కాదు, అట్నే తమిళనాడుకి దేవుడు అయిపోయినట్టు. ఇప్పుడు ఆయన మా నాయకుడు. ఆయన ఎట్లా గెలిపించుకోవాలి మేము. సరేలే నీ తమిళనాడు నీకు ఓటు హక్కు ఉంది. నువ్వు వేస్తావు ఎవరినైనా గెలిపిస్తావు. మాకెందుకు కానీ నా పని అది. నేను పోతున్నా. మళ్ళీ నాకు పనులు ఉన్నాయి నా ఆఫీసులో. మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్లు గుద్దాడు జాగ్రత్తారు నాకు ఫోన్లు. తలకాయ నొప్పి. సరే ఆంటీ పోయేస్తానా? సరే ఒరే ఏంద్ర కింద జనమా వారు రేస్ నా మరి చాలా మంది ఉన్నారు. రే ఏం నాయకుడు రా నువ్వు? రే నా కంటి చూపు ఆడ దాకుండా అడ్డుకున్నారు జనాలా. రే మంచి నాయకుడు ఉన్నట్టు నేనా? ఈయన గురించి తెలుసుకోవాలన్నా. మరి పెద్ద ఇష్యూ ఉన్నట్టున్నాడండి. ఏడన్నా కనుక్కోవాలి ఆయన గురించి. ఉండాడు పెద్ద అయిన ఉండాలి. ముసలి ఆయన అడదుంపా తెలుగు వచ్చే రాదు మళ్ళా. ఓ పెదనా రే నమ్మ తెలుగు రాదు కదా. నల్లరిక పెదనా సావిడి పొడి గడియా ఇరప్పటిదాన్ని కదా జరిగా. ఒరే ఎరుగుతాడా ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థం అవుతుందంటరా. నాకు తెలుగు వచ్చులా ఏందో చెప్పు. ఏంద్రా వారే నా మాట చూసానికి అసలు తెలుగు రాదన్నట్టుంటారా మీరా? నా మాట మీకు తెలుగు రాదని మిమ్మల్ని కెనల్ తెంగతామా? మీరేమంటే ఆమెను పట్టుకొని కొత్త బాగా దింగేది అంతే కదా. భలే టెక్నాలజీ మీరా. అది కాదు కానీ పెద్దనా అవునట్టు ఎవరైనా నాయకుడు అర్థం కాదు నాకు. ఫ్లెక్సులలో నా మాట జనాలు భలే పిచ్చి పుట్టిపోతున్నాయి. ఆయన ఆయన అంటే జనాలుగా ఎవరైనా అసలు ఏం నాకు అర్థం కాదు. ఏంది అది? ఒరే ఎర్ర కూత జరిపోతా. నీది ఊరు కాదు నాకు అర్థమైపోతుంది కానీ నీది ఊరు అయింటే ఆయన గురించి నీకెందుకు తెలీదా? ఓరే ఆయన పెద్ద హీరో. ఆయన నా మాట మనసాలు దోచుకున్నాడు ఆయన. మనసుల్ని చిన్న కథ కాదులే. నా మాట సినిమా చూడు ఆయన ఎట్లుంటా యాటిట్యూడ్ అట్లా అనిరుద్ధుడు మరి బీజం గుద్దాడు బాగా ఉంటాడు దానికి. చూడరా సినిమాలు తెలుస్తుంది నీకు. రేస్ సినిమా యాక్టర్ అయి ఉండి ఎంత పెద్ద సీఎం పదవి కట్టాలని చూస్తున్నాడు అంటే చిన్న కథ కదా అతనా. ఎంతకే గెలుస్తాడంటావా గెలవడంటావా?
నువ్వు ఈ మాట 10 మందిలో పోయి అన్నావు అంటే నేను సాధించేస్తారు నిన్ను. కొద్దిగా జాగ్రత్తగా ఉండు. గెలిచేది ఏంద్రా, ఆయన ఎప్పుడో గెలిపించిపోతే ఇంకేమేమా. నువ్వు పోయి ముందు నువ్వు ఆధార్ కార్డులు తమిళనాడుకి మారిపించుకొని ఓటి, లేకుండా కర్రతో వేస్తా వెనక. ఏంద్ర ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారా? ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన సినిమాకి పోవాలా బ్యా. ఒరే పోస్టర్లో చూడ ఎంత స్టైలిష్గా ఉన్న మనిషియా. జంగదా బ్యా, డబ్బులోనే లేవు ఎంతకే అన్నమాట. ఏదో ఒక అప్పు అని పెట్టినమాట సినిమా చూడాలి రాయాలి పోయి నా మాట కూడా చెట్టనా. లేకపోతే నమ్మాట నా ప్యాన ఒప్పుకోదు. ఏందో చిన్న కథ సరిగ్గా కొడుతున్నా కొడురాను నా కొడుకు. ఎవరు చిన్న కొట్టుడు కదమ్మా. ఏనా కడి వేసుకున్నా చేతి కడి వేసుకున్నా అమ్మ చిన్న కొట్టుడు కదిరిది ఆ బీజిఎం కూడా. అరే ఏమన్నా హీరోనా బా. ఈ సినిమా అట్లాంటి సినిమా అన్నమాట మా దేశంలో కూడా ఎయిరు కదా ఈ వాటనా అన్నమాట. సినిమాకి ఆయన నటించేదానికి ఏమో కానీ ఆ అనిరుద్ధన్న కొట్టే బీజిఎంకు నా మాట గుర్తు నేనేదా ఆ హోమ్ థియేటర్లో అమ్మాట గుత్తు 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 అన్నమాట. నా గింజలు తಗೊಂಡು అన్నమాట ఎగిరేసి బాల్ ఎగిరినట్ట. వా చిన్న కొట్టుడు కదా ఈ దెబ్బ తಗೊಂಡು వేరే అభిమాని అయిపోయినాయి నా. వా జంగదా బ్యా, ఆయన కలిసే పోవాలన్నమాట కూడా. నేను వెనకైనా నా ఆఫీస్ పోతే పోయింది కానీ ఆ అన్న కలిసి నమ్మ సెకండ్ తీసుకొని పోతాను అన్నమాట కూడా. ఊరి నమ్మాట సెక్యూరిటీ పెట్టిపోతే ఇంకున్నాడు ఆయన. ఎడ చేయాలి ఇప్పుడా? ఓ అన్న సెక్యూరిటీ అన్న, నన్ను ఒక లోపల పోవాలా విజయ్ అన్న ఒకరు కలిసేసి పోవాలి. నేను ఆయన వేరే అభిమాని అన్న ఒకరు పంపానా నువ్వా? ఎవరు నువ్వా? ఇది సీఎం ఇల్లు అనుకుంటున్నావా లేకుంటే ఇంకేమైనా అనుకుంటున్నారు నువ్వా? నీలాంటి సామాన్లు లోపల పంపించదు లేదా బాయ్? పోతాడు పిల్లడు ఊపుకుంటూ వచ్చేసేవే పోగబరా. అమ్మా బాబు చంటే ఏమా నన్ను ఎవరు అనుకుంటావు నువ్వా? రజనీకాంత్ అల్లుడేడా పంపిలేమంటే మా మామ చేసి పిక్కిచ్చేస్తా నీకు రాడ్డు. ఏం తమాసాలు జరుగుతున్నావు? ఓరో నాకు తెలీదు ఎవరెవరనే. ఈ మాట కానీ మొక్క కానీ బయట కానీ చెప్పుకున్నావు అనుకో రజనీకాంత్ అల్లుడు అని నీకు ఎక్కించి బాగా తెంగుతారు. పో కిండలు తెంగబాకపో నువ్వు తమాసాలు తెంగుతాడు. ఊరి బలి సిన్సియర్గా ఉన్నాడు మనిషి. పంపించేట లేడు లోపలికి. ఎడ చేయాలి అర్థం కాలేదా? దెంగతో గెటప్ మార్చిపో దెంగాల దరదర గెటప్ వేసుకొచ్చిపో దెంగతో ఉండు. అవును నన్ను ఒకరు లోపల పంపాను సీఎంతో మాట్లాడాలా. నా పేరు దర్దర్, నేను పాకిస్తాన్ నుంచి వచ్చాను కానీ నన్ను ఒకరు లోపల పంపి చెప్తా మాట్లాడాలి ఆయనతో నైస్గా. తన గెటప్ మార్చుకొచ్చాడు అమ్మ తన. అయ్యో అలిబిద్రు సాయివో నువ్వు గెటప్ మార్చుకొచ్చిన దెంగదు కానీ నువ్వు దరదర గెటప్ వేసుకొచ్చిన దెంగదు, బరబర్ గెటప్ వేసిన దెంగదు అన్నీ కనుక్కుంటాం మేము. దెంగు నుంచి పిల్లడు గెటప్ మార్చుకొచ్చాడు మా పిల్లడా. ఇప్పుడే అందిన తాజా వార్త, మన విజయ్ సీఎం అయిపోయాడు. ఓట్ల మీద ఓట్లు బాగా గుద్ది ఆయన్ని గెలిపించారు. ఈరోజు సాయంత్రం ఆయన పెద్ద అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు. గెలిచేశాడు రట్టుడు చేసా. ఏమైనా కానీ హీరో ఉన్నట్టుంటా మాత్రం ఇప్పుడు బట్టేయాలి ఆయన పోయ్యా. జనాలు తక్కువ ఉంటే మాట్లాడాలి ఖచ్చితంగా ఆయన పోయినా. నా కడుపు ఉప్పుపోద్దినా పేలిపోద్దిరామా నా కడుపు పావాలి తొందరగాడికా. ఒరే నాయన ఇంత జనాలు ఆయన్ని ఆడగలుచుకుని నేను పోయ్యా. ఒరే నా స్తంభం ఎక్కిపోతే భలే ఆపడుతున్నారా నైనా నీట్గా. అరేడి గొరమా నాయకుడా రే నాకు కాదురా. ఈరోజు నేను గెలిచిన సందర్భంగా ఓ రవ్యో తమ్ముడు కేలరికి దిగు మా తమ్ముడు స్తంభం దిగునైనా పడిపోతావు. మళ్ళా నీ వల్ల మీటింగ్ ఆగిపోద్ది. దిగు ఒరే ఏమన్నాడు దిక్కుండా అన్నా. నేను దిగాలంటే నన్ను దిగనన్నా, నువ్వు నన్ను పిలువన్నా పైకి వస్తానన్నా. నేను కూడా అన్నా నీతో సేకరణ దిగిన ఫోటో దిగాలన్నా. అన్న ఏమనుకో పక్కన అన్న నేను మడ్డుగొట్టి దిగి దూకుపా దిగుతున్నాను నేను నుంచి అన్న తమ్ముడు దిగు రా నువ్వు రా వచ్చి రానీలే అన్న చాలా థ్యాంక్స్ అన్న. నీ గురించి నాకు తెలియదు అన్న ఫస్ట్. నువ్వు చేసే విషయాలు ఏమైనా కానీ సినిమాలో నటిస్తున్నావు అన్ని ఏమైనా కానీ గౌరవించాలన్నా నిన్న. అందుకేనన్నా నీ వేరే అభిమానం అయిపోయినా. చూడ నా ఫేస్ కుక్క మొహం అయిపోయినట్టు అయిపోయిందన్న నా ఫేస్. ఏమైనా కానీ నీ కలిసానన్నా చాలన్నా నాకు పట్టొప్పున తగ్గిపోయిందన్నా. ఈ ఫ్లాష్ మ్యాన్ మామూలుగా ఉంటుంది అన్నమాట. వచ్చిన పని ఒకటి చేసుకుని పోయి పని ఒకటి అన్నమాట. ఎవడైనా కానీ కలిసి చేస్తాం అంతే. తెంగో దేవరా.